ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. తండ్రి, నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, వినగలిగిన చెవిని, నీ వాక్యము గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15 మరియు 16 వచనములను చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15 మరియు 16 వచనములను చదువుకుందాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. మనము చదివిన వాక్య భాగములో యెహోవా ఏలియాతో మాట్లాడుచున్న కార్యమును చూడగలము. అదేమిటంటే, 3 వ్యక్తులను అభిషేకించమని ప్రభు ఆయనకు సెలవిచ్చే కార్యమును చూడగలము. పాత నిబంధన కాలములో లేకపోతే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అభిషేకించేది 4 కార్యముల కొరకు చేయబడుచున్న ఒక ప్రాముఖ్యమైన విషయముగా ఉంటుంది. మొదటిగా, ఒక వ్యక్తి సౌందర్యముగా లేకపోతే అందముగా కనపరిచేదానికి వారిని నూనెతో అభిషేకిస్తారని చెప్పబడుచుంది. రెండవది, ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు, బలహీనుడుగా ఉన్నప్పుడు నూనె పోసి అతన్ని అలాగూ స్వస్థపరిచే కార్యమును చేస్తూ ఉంటారు. మూడవది, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనికి నూనె పూసి ఆ సుగంధ ద్రవ్యాలన్నీ పూసి అతన్ని పాతి పెట్టేదానికి ముందు సిద్ధపరుస్తూ ఉంటారు. నాలుగవది, అతి ప్రాముఖ్యమైనది, రాజులను, యాజకులను, ప్రవక్తలను దేవుని కార్యము కోసము ఎన్నుకునే సమయమున వారి పైన లేకపోతే వారికి ముందున్న ప్రవక్తలు వారిని లేకపోతే వారిపై ముందున్న యాజకులు వారిని అభిషేకించి దేవుని కార్యము కోసము, ప్రజల కోసము న్యాయముగా నడుచుకోవాలని వారిని సిద్ధపరిచే ఒక కార్యమును చూడగలము. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోర్ధానులో బాప్తిసము పొంది బయటకు వచ్చిన వెంటనే ఆకాశము నుండి, పరలోకము నుండి పావురము రూపంలో పరిశుద్ధాత్మ దిగి ఆయన పైకి వచ్చి ఆయన అభిషేకించిన కార్యమును మనం చూడగలము. ఇది పాత నిబంధనలో ప్రవచించిన రీతిగా దేవుని యొక్క ఆత్మ ఆయన పైన కుమ్మరించబడినదని అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనంలో మనము చదివినట్లయితే చూడగలము. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడిగా, ఆయన అభిషేకించిన వ్యక్తిగా ఉంటాడు. అతడు ఇతరులకు మాదిరికరముగా జీవించాలన్నది ప్రభువు నేర్పిస్తున్న కార్యముగా. ఈ ఉదయకాల సమయమున నేను క్రైస్తవుని అని చెప్పుకుండే ప్రతి వ్యక్తి దేవుని చేత ఎన్నుకొనబడ్డ వ్యక్తిగాను, దేవుని యొక్క ఆత్మ అతనిలో నివసిస్తుందని గ్రహించుకోవాలి. అలాగ గ్రహించుకున్నప్పుడు పాపమునకు దూరముగా, అనగా లోకమునకు దూరముగా, లోక కార్యములకు దూరముగా, దేవుని కోసం నమ్మకముగా తను పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని యొక్క అడుగుజాడలో నడిచి ఆయన యొక్క కృపను సంపాదించుకుండే వ్యక్తిగా ప్రభు నిన్ను నన్ను ఆయన ప్రజగా, ఆయన యొక్క సొత్తుగా ఎన్నుకున్నాడంటే, నీవు నేను ఆయన యొక్క రక్తము చేత కొనబడి ఆయన చేత అభిషేకించబడిన వారిగా ఉన్నామనేది మర్చిపోరాదు. మనము రాజులైన యాజక వంశములో చేర్చబడుటకై ప్రభు ఈ కార్యమును సంపూర్ణము చేశాడు. నీవు ఆయన యొక్క ప్రతినిధిగా ఉన్నావు గనక, నీ జీవితంలో ఆయన చేతని అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నావు గనక, ఆయన ఎలాగైతే ఇతరులను ప్రేమించినాడో, ఆయన ఎలాగైతే ఇతరులను తనకు సమీపముగా తీసుకున్న అవసరతలో ఉన్న వారిని వెతకి వెళ్ళి వారిని సంరక్షించినాడో, స్వస్థపరిచినాడో, అలాగూ అవసరతలో ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన యొక్క వాక్యమును చెప్పి వారికి దేవుని కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత నీకు నాకు ఉన్నదని
ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ జీవితములో నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని చేత ఎన్నుకొనబడ్డ వ్యక్తిని అని తెలిసి కూడా ఎప్పుడైనా దేవునికి అయిష్టమైన కార్యంలో చేసేదానికి హృదయ ప్రేరేపణ బట్టి ముందుకు వెళ్ళినావేమో. ప్రభు ఈ దినము వాటిని విడిచిపెట్టి తిరిగి ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క ఆత్మ నీలో నివసించాలి. నీవు ఆయన కోసము జీవించాలా అనే దానికోసమే ప్రభువు నిన్ను ప్రేమించి ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకించున్నాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీ మీద పంపించున్నాడు. ఆయన యొక్క రక్తము చేత నిన్ను కడిగి నిన్ను ఆయన అభిషేకించున్నాడు. ఆయన కోసము నీవు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కార్యములు చేయటానికి ఎలాగు నీవు సిద్ధపడి ఉన్నావు? ఆయన ఆత్మను గ్రహించుకుంటున్నావా? నాలో ప్రభువు నివసిస్తున్నాడు గనుక నేను పరిశుద్ధముగా జీవించాలి, ఇతరులకు పరిశుద్ధతలో జీవించడానికి మార్గము చూపించాలి, ఇతరులను దేవుని కోసం ఆదాయము చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తిలో నేను సహాయము చేయాలి, నశించిపోయే ఆత్మను రక్షించాలి అన్న మనస్సు కలిగి ఉంటున్నావా? లేక నేను కూడా నలుగురిలో ఒకటిగా జీవిస్తున్నానన్న రీతిగా జీవిస్తూ దేవుని కృపను నిర్లక్ష్యపరుస్తున్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఎలీషాకు ఒక మాట చెప్తున్నాడు, వెళ్ళుము, పలానా వ్యక్తిని అభిషేకించుము, పలానా వ్యక్తిని అభిషేకించుము, తర్వాత నీ స్థలంలో ఉండవనైన వ్యక్తిని ఆయన ఎలీషాను అభిషేకించుకొని ఒక వ్యక్తిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారు చేయవలసిన కార్యం ఏమిటంటే దేవుని రాజ్య కార్యములు, వారు దేవుని చిత్తం ఏమిటో అది సంపూర్ణము చేయవలసిన బాధ్యత వారికి ఉన్నది. దేవుని కొరకు వైరాగ్యముగా జీవించవలసిన బాధ్యత ఎలీషాకు ఉన్నది. ఉదయకాల సమయంలో ప్రభు చేత ఎన్నుకొనబడ్డాను, మారు మనసు పొందినాను, రక్షణ పొందిన, రక్షణ వాగ్దానం ఉన్నది, బాప్తీసం పొందుకున్నానని చెప్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని కోసం నిలబడాలి అన్న బాధ్యతను కలిగి ఉన్నావు. ప్రభు నన్ను పిలిచి ఉన్నాడు, నన్ను ఆయన యొక్క కృపచేత ఎన్నుకొని ఉన్నాడని గ్రహించుకుంటున్నావా? ఎలీషా ఆ పిలుపుకు ఎలాగ స్పందించినాడని కింద 19వ వచనం నుండి మనం చదివినట్లయితే చూడగలం. ఎవరో సామాన్యుడు కాదు ఎలీషా. 12 అరకలతో తన యొక్క పొలమును దున్నుకుంటున్న ఒక భూస్వామి దేవుని యొక్క సేవకుడు పిలిచినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టినాడు. ఈ లోకంలో ఉన్నవి నాకు అవసరం లేదనుకున్నాడు. తల్లిదండ్రులకు నేను వెళ్ళి వస్తాను, నేను దేవుని సేవకు పిలువబడ్డానని చెప్పుకొని తన యొక్క జీవితములో దేవుని యొక్క పని కోసం అర్పించుకున్నాడు. గొప్ప కార్యములను దేవుని కోసము చేసి నేటి వరకు పరిశుద్ధ గ్రంథంలో అవి లిఖించబడినవిగా, మనకు బలమిచ్చేవిగా, మనల్ని ప్రోత్సహించేవిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను దేవుని చేత ఎన్నుకొనబడ్డాము, ఆయన యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నా, నీవు ఆయన యొక్క అభిషేకమును పొందుకున్నావని గ్రహించుకుంటూ అంతం వరకు నమ్మకముగా జీవించేదాని కోసం, అంతం వరకు విధేయులుగా జీవించేదాని కోసము, అంతవరకు దేవుని కార్యములను అనుభవించేదాని కోసము పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీవు సమర్పించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావు? నీ జీవితము ఎలాగున్నది? దేవుని కృపను సంపాదించుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున నీ సేవకుని యొక్క జీవితములో నీవు ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఎలాగూ మమ్మల్ని నాయన నీవు అభిషేకించి నీ కోసము వాడుకోవాలని ఆశిస్తున్నావో జ్ఞాపకము చేసిన విధానాన్ని బట్టి వందనాలు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ కృపను ఇతరులకు ప్రకటించేదానికి నీ చేత ఎన్నుకొనబడి ఉన్నామని గ్రహించుకుంటూ అంతం వరకు నమ్మకముగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును కాక. ఆమేన్.